కులగణన అనేది జరిగింది. అది ఎవరు చేశారు? ప్రభుత్వమే చేయించింది. ఈ కులగణనలో ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు ఈ రాష్ట్రంలో? ఒక్కడు కూడా లేడు. ఆకాశ పుష్పం అని అంటారు, ఉంటుందా? ఆకాశ పుష్పం ఉంటుందండి? ఏదో మల్లి పుష్పమో, జాజి పుష్పమో, మందార పుష్పమో ఉంటుంది. సో ఆకాశ పుష్పమో వెర్రి పుష్పమో నాకు తెలియదు. మరి అది ఏ పుష్పమో, పుష్పత్రియమో నాకు తెలియదు. అసలు ఈ పుష్పాలు లేని పుష్పాలకి మొన్న 30 కోట్లు ఎంతో ఖర్చు పెట్టడం ఏంటి? లేని పుష్పాలకి సెలబ్రేషన్కి చర్చికి 7,000 ఇవ్వడం ఏంటి? అంటే ముందు ఎవరి మీద చర్యలు తీసుకోవాలి? లేని మతం, లేని మనుషులు, రాజుగారు దేవతా వస్త్రాలు. ఆ దేవతా వస్త్రాలు రాజుగారికి వేస్తే సరిపోద్దేమో, సెట్ అయిపోతే, హిట్ కూడా అయిపోద్ది. ఏం జరుగుతుంది తెలంగాణలో? లేని మతమా? పిచ్చి మతం ఒకటా? వీటికి మళ్ళీ డబ్బులు ఎక్కడి నుంచి ఇస్తున్నారు? ట్యాక్స్ పేయర్స్. అంటే ఎవరు? పబ్లిక్. డెమోక్రసీ అంటే ఏంటండి? ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్. దీనికి కొంచెం మార్చినట్టుగా ఉందా? బియువై బై. ఆ బై లేదు ఇక్కడ. ఫర్ లేదు. ఆఫ్ ఇంకో ఆఫ్. అది కనబడుతుంది కదా, వినబడుతుంది కదా. కాబట్టి ప్రస్తుతం ఇన్ని దేవాలయాల విధ్వంస ఇక్కడ జరుగుతుంది. దానికి రుజువులు కనబడుతున్నాయి. అయినా కూడా ఒక పెద్ద స్థాయిలో, అంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి హిందువులు యొక్క డబ్బుతో, దేవాలయాల నుంచి వచ్చే డబ్బుని వాడుకుంటూ ఇలా హిందుత్వాన్ని నాశనం చేయాలనుకునేటువంటి పిచ్చి అక్రమ మతాల వారికి ప్రజల యొక్క సొమ్ముని జీతాలుగా ఇస్తూ, అదే రాష్ట్రం అయినప్పటికీ కూడా అసలు ఈ ప్రజా వ్యవస్థను ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఈ ప్రజాస్వామ్యాన్ని, న్యాయ వ్యవస్థను ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇది మేము ప్రశ్నిస్తున్నాం.